దేశంలో అత్యంత శక్తిమంతుడు ఎవరంటే ప్రధాని నరేంద్ర మోదీ అని ఎవరైనా ఠక్కుని చెప్పేస్తారు. మోస్ట్ పవర్ఫుల్ సీఎం ఎవరంటే మాత్రం కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. ఇక ఆ అవసరం లేదు. ఇండియా టుడే సర్వేలో అది చంద్రబాబు అని తేలింది. అయితే ఆయన దేశంలో ఏ స్థానంలో ఉన్నారు, ఎందుకు ఆ స్థాయికి ఎదిగారో ఇప్పుడు చూద్దాం. దేశంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకుల జాబితాను ఇండియా టుడే మ్యాగజైన్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీయే నంబర్ 1 అని, ఆ తర్వాత స్థానంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నట్టు వెల్లడించింది. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమంతా ఆర్ఎస్ఎస్ఏ. దేశంలో 3వ అత్యంత శక్తిమంతమైన వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ తర్వాత స్థానంలో అంటే 4th ప్లేస్ లో ఉన్నారు రాహుల్ గాంధీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో 5వ స్థానంలో, ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రచురించింది ఇండియా టుడే. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. మోదీ వరుసగా 3వ ప్రధానిగా ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి మోదీ తీసుకెళ్లారంటూ విశ్లేషించింది ఇండియా టుడే. ఉమ్మడి ఆంధ్ర విడిపోయాక కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు సీఎంలలో అత్యంత శక్తిమంతునిగా ఎదిగారు.